హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. ఆగస్ట్ 14న ఒక మంచి కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో పాగల్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు మూవీ టీమ్. సో మరి ఈరోజు మన గార్జియస్ నివేద గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి పాగల్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? I'm good. How are you? చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you so much. కరోనా వచ్చిన వెంటనే మీరు వస్తున్నారు రిలీఫ్ కోసం తెలుగు ఇండస్ట్రీలో. సో ఫస్ట్ పాగల్. సో పాగల్ స్టార్టింగ్ రోజు అంటే స్టోరీ ఎప్పుడైతే నరేట్ చేశారో అప్పుడు మీరు ఎప్పుడైతే ఎస్ చెప్పారో సో అప్పుడు చెప్పినప్పుడు మీ మైండ్లో ఏదైనా కన్ఫ్యూజన్ ఉండిందా స్టోరీకి సంబంధించి? అస్సలు లేదు. అసలు లేదు. లేదు. అంత ప్రిటీ కాన్ఫిడెంట్. వెరీ కాన్ఫిడెంట్. ఫర్ ఎనీ రీజన్? స్ట్రాంగ్ ఎమోషన్స్. ఐ థింక్ ఫస్ట్ 10 minutesలోనే నాకు తెలిసిపోతుంది. మీరు వెన్ యూ హియర్ ద నరేషన్ యూ విల్ నో ఒక ఐడియా ఉంది. ఓకే, ఇది హిట్ కోసం కాదు, బట్ లైక్ ఇది మంచిగా వస్తుందా లేదా అని ఒక ఐడియా ఉంది. సో అలాంటి నరేట్ చేసినప్పుడు ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ గోన్ బీ గుడ్ ఆన్ థియేటర్స్. బట్ ఇప్పుడు చూసినప్పుడు ఐ నో ఫర్ షూర్ దట్ ఐమ్ కాన్ఫిడెంట్ దట్ ఇట్స్ గోన్ బీ ఎ హిట్. సో అలాంటి ఒక 5-10 minutesలో తెలిసిపోతుంది సో ఇట్స్ గోన్ బీ ఎ గుడ్ ఫిల్మ్ అని. ఓకే. అండ్ స్టోరీ వినేటప్పుడు పర్టికులర్లీ అంటే ఇది ఒక మంచి హిట్ ఫిలిం కోసమా ఆర్ గుడ్ ఫిలిం కోసమా క్యారెక్టరైజేషన్ కోసమా ఫస్ట్ మిమ్మల్ని ఏ ఎలిమెంట్ బాగా అట్రాక్ట్ చేస్తుంది ఈ ఫిల్మ్లో? జనరల్గా ఏదైనా ఒక పర్టికులర్ ఏదైనా ఒక స్టోరీ వింటున్నాము అన్నప్పుడు సో దానిలో ఏ ఎలిమెంట్? సో క్యారెక్టరైజేషన్ బాగుందనా, ఫిలిం బాగుంటుందనా, ఏది బాగా అట్రాక్ట్ చేస్తుంది? నాకు ఫస్ట్ విషయం ఏంటంటే వై దట్ డైరెక్టర్ వాంట్స్ టు టేక్ దట్ స్టోరీ అని నాకు ఐ వాంట్ టు నో. Like ఎందుకు why does he want to make that story into a film అని I want to know. You'll understand that by the if you'll understand if they are passionate about it or if they are just doing it for the sake of it or if they just want to do it for money or whatever, you'll understand it. So sometimes there are directors who are extremely passionate, like Naresh is super passionate about films and about this particular script. So I think I see that passion in directors. So అవి ఉంటుంటే then it's good. Right now a lot of directors have that, which is a big thing. ఓకే. అండ్ ట్రైలర్లో చూసినప్పుడు విశ్వక్ సేన్ గారు మీ వెంట పడతారు, మీరు నో చెప్తారు. సో ఇంతవరకు అర్థమవుతుంది, బట్ ఇంకా లాస్ట్లో ఎమోషన్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి అనేది నోబడీ కెన్ గెస్. సో ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ ఈ క్యారెక్టరైజేషన్ పర్టికులర్ అంటే లవబుల్ రోల్స్ మీరు చాలా చేశారు. బట్ ఈ రోల్ ఇంతకుముందు నేను ఎక్కడైనా సిమిలర్లీ ప్లే చేశాను అని ఎక్కడైనా అనిపించిందా ఆర్ ఇట్స్ ప్యూర్లీ యూనిక్? లేదు. ఒక్క విషయం సిమిలారిటీ అని కాదు, బట్ ఎంతమంది మెంటల్ మదిలో స్వేచ్ఛ లవ్ చేశారో అది ఎక్కువ మంది ఈ ఫిల్మ్లో తీరాన్ని క్యారెక్టర్కి కనెక్ట్ చేసి లవ్ కూడా చేశారు. బికాస్ అబ్బాయిలు విల్ లవ్ దిస్ క్యారెక్టర్. It's very intense అనమాట. Even the guy's character, the girls will fall in love with the guy's character. So equal ga this girl will create an impact in the guys saying like wow, I want a wife like her alaga. So I think it will probably create the same impact or maybe even more impact that Mental Madalo created. ఓకే. అండ్ జనరల్గా ఈ క్వాలిటీ ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. సో అదే సినిమాలో కూడా ఈ హీరోయిన్ మీ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో సో ఆ క్వాలిటీ తినకు కూడా ఉంది. సో జనరలైజ్డ్గా గర్ల్స్కి ఉండే ఒక హ్యాబిట్ ఆర్ ఒక విషయం ఏదైనా చెప్పచ్చా? కామన్గా ప్రతి ఒక్క అమ్మాయిలో మనం చూస్తూ ఉంటాం బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్, మైండ్ సెట్. ఐ థింక్ ప్రతి అమ్మాయిలో a lot of girls that I've seen are very emotional. Guys are not that emotional. Guys take everything very coolly. And the one interesting fact is it's mostly girls who break up first. If you've actually seen a lot of relationships, it'll be girls who initiate the breakup first. Guys will be cool with it in the first beginning, but then they'll want to get back because they are used to the same routine. So something like that. So I would say emotional part with girls is the same almost with everybody. ఓకే. అండ్ నివేద గారు ఏదైనా ఎమోషనల్లీ సంథింగ్ నో కెరియర్ ఓరియంటెడ్ ఆర్ పర్సనల్లీ సో నేను దీనికి కొంచెం ఎమోషనల్లీ ఎక్కువ కనెక్ట్ అవుతాను అనే విషయం ఏదైనా చెప్పాలి అంటే ఏమనుకోవచ్చు? Emotionally connect అయిన విషయం I think I connect a lot with my cats. I'm very emotionally connected to them.
I speak to them. నేను కిచెన్లో ఉన్నప్పుడు they'll come and sit with me. When I'm eating, they'll eat with me. So they sleep with me. So everything we do in a day will be revolving around me or my cat. I spend more on them. I would say probably I'm earning money so I can spend it on them. I know. I have two things to spend money on. One on my cats, second on my racing. That's these two things. I don't have any other priorities in life right now. So బట్ జనరలీ డాగ్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. అదే. క్యాట్స్ I'm a cat person more than a dog person. Probably because in Dubai you can't have dogs in flats. It's very difficult. So we got cats. And నా క్యాట్స్ అంటే చాలా ఇష్టం. నా లైఫ్లో నా మెయిన్ గోల్ ఏంటంటే నా ఇంట్లో ఒక 20 cats I should have. At least 20. అట్లీస్ట్ 20 అంట. When I'm here, I need cats. When I'm there, I need cats. I just want cats. I'm a cat woman. Real life cat woman. నైస్ యాక్చువల్లీ. అంటే చాలా మంది ఏంటంటే ఒక్కదాన్ని పెంచుకునేసరికి బాబోయ్ ఇట్స్ ఎనఫ్ అని అనిపిస్తూ ఉంటుంది. Yeah. సో అంటే వాటికి ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఏ చిన్నదైనా కూడా వీ హ్యావ్ టు. సో Yeah. అలాంటప్పుడు ఇంకెక్కువ పెంచలేము అనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ 20 అంటే You get one cat. You love them. Yeah. ఇంకొంచెం సేపు మాట్లాడితే నిజంగానే నేను క్యాట్ తెచ్చేసి. Get it. Seriously. Just get it. Get one cat. You'll really love them. ఓకే, డెఫినెట్లీ ఐల్ ట్రై. Yeah. ఓకే, అండ్ పాగల్ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్లో ఒక ట్విస్ట్ ఉంటుందని విన్నాను. సో Oh no. అంటే నేను రివీల్ చేయకూడదనా? No, Naka. I don't think so. There's no twist and all. నో ట్విస్ట్. ఓకే, సో జనరల్గా బయట ఏంటంటే నివేద గారి క్యారెక్టర్ చిన్న ట్విస్ట్ ఒకటి ఉంటుంది అని విన్నాను. సో దాని గురించి ఏమైనా? I think in beginning low because we didn't do PR in the beginning when we started shooting. So when people knew that I was shooting for Pagal, it came out as a surprise character. Surprise character and like whatever they wrote. But అలాంటి ఏం లేదు. ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఉంది, బట్ మీరు చూడండి. ఓకే, అండ్ ప్రతి క్యారెక్టర్కి ఒక ఎమోషన్ ఉంటుంది. సో పాగల్ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ని మనం ఏ ఎమోషన్ జోనర్లో అనుకోవచ్చు? I think it only revolves around second of Anni. It only revolves around me and Prem's character and how much of love we have for each other. So it's that one emotion I would say is love, and what all happens because of love, what we do for love. Ivanni adi, I think that love only makes all of us pagal, no? At one point in life, it makes all of us pagal. So that's what happens in second half also. ఓకే, అండ్ జనరల్ ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే ఒక అన్నోన్ పర్సన్స్ని ఇప్పుడు మనం కలిసి వాళ్ళ గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోవడం ఇట్స్ టూ టిపికల్. సో అందరిది హెక్టిక్ లైఫ్ అండ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. సో ఎంతో కొంత తెలిసిన వాళ్ళని, పరిచయం ఉన్న వాళ్ళని ఆర్ సమ్ ఇండస్ట్రీ పర్సన్స్ అయితే అర్థం చేసుకుంటారు అని చెప్పేసి చాలామంది మోస్ట్లీ లవ్ మ్యారేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు రైట్ నా ఉన్న దానిలో. బట్ మీరు ప్యూర్లీ అరేంజ్డ్ మ్యారేజ్ అని ఫిక్స్ అవ్వడానికి వాట్స్ ద బిహైండ్ అంత బిగ్ రీజన్ ఏంటి అని? నాకు I told my mother because my mom was like, it's చాలా opposite నా ఇంట్లో. My mom asked me, so what's happening? Any love or like when are you going to get married? So I told her, I don't have a boyfriend. I'm not going to look for a boyfriend. You look for a guy for me and you get me married. అది రెస్పాన్సిబిలిటీ కదా. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ హర్. నేను ఇప్పుడు ఫ్రీ. సో ఫ్యూచర్లో కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఐ కెన్ సే లైక్ యూ ఓన్లీ గాట్ మీ మ్యారీడ్. అందుకే. ఓకే, బట్ చిన్నప్పుడు ఎప్పుడైనా ఉంటుండేనంటే ఈ ఏజ్కి పెళ్లి చేసుకోవాలి ఆర్ ఈ కెరియర్లో సెటిల్ అవ్వాలి అంటే చిన్నప్పుడు అంచనాలన్నీ వేరే ఉంటాయి కదా. సో ఇంత ఎక్స్పెక్ట్ చెయ్యం. సో మనం ఇండస్ట్రీ వైపు వచ్చేద్దామనో లేకపోతే ఇంత నాలెడ్జ్ ఉండదు. సో మనం కిడ్స్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏదో ఈ ప్రొఫెషన్లోకి వెళ్దాము ఆర్ ఈ ఏజ్లో పెళ్లి ఏదో తెలిసి తెలియని ఒక క్యూట్నెస్తో అనుకుంటూ ఉంటాం. అప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి చిన్నప్పుడు? I definitely wanted to get married and have a cute family with like 2 kids and everything. I still want that. Okay. I wanted my husband and me both to be in business field. Business, yeah. Both of us should be into business and both of us are raising our kids. But I wanted to raise my kids in an island. Somewhere where they can play and like, you know, go crazy, not restrict
in places like this, they can't even go to the road and play. So that was what was always there in my vision. Probably even if it happens in the city, I'll get a farmhouse or something, so they can play outside. When I'm planning to have kids, yeah, ఓకే అంటే ఫ్యూచర్లో బిజినెస్ వైపు కూడా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ yeah, 100%. I think that's my main motive. I definitely want to set up something like I'm still looking into it. నాకు ఏం ఇష్టమని నాకే తెలియదు ఇప్పుడు వరకు బికాస్ I wanted to set up a cafe or like a nursery. I love plants, or a pet shop because I love cats, or a cat cafe. So ఇవన్నీ నేను ఆలోచించి మేబీ at one point where I'm ready for it, when I'm free, I'll set it up, because ఈ టైంలో కరోనా టైంలో nothing will run. So I'll wait for maybe 1 or 2 more years and then set it up. ఓకే అండ్ క్యాట్స్ కోసం ఒక క్యాప్షన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? Cats కోసం, ఎస్ they're healers. They're yeah, big time healers. I believe in energy healing. And when my cats are around me, I don't have any health issues or anything. So when I see it like that, they're stress busters, to put it in lay language. ఓకే అండ్ కంపల్సరీ సో మన లైఫ్లో మనం కొన్ని విషయాల్లో ఇవి కంపల్సరీ అని ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా మీకు కంపల్సరీ అనేవి ఏంటి అనేది ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. Okay. సో ఇన్ ఫుడ్ సెషన్, సో వాట్స్ యువర్ కంపల్సరీ ప్రియారిటీ, హ్యాబిట్ ఆర్ థింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మీ? Egg, ఎగ్, fried rice, ఫ్రైడ్ రైస్. chili chicken. నోబడి కెన్ ఎక్స్పెక్ట్ దిస్ రియల్లీ. And తమిళనాడులో పరోటా. Parota and that chalna, right? Have you ever tried it in Tamil Nadu? You should try it. Oh, biryani. How can I forget biryani? Sorry. బట్ నో డైట్లో ఉండేదో ఫ్రూట్స్ చెప్తారు, సమ్హౌ మిల్క్ చెప్తారు. అవన్నీ మర్చిపోతాను. ఓన్లీ దీస్ ఫుడ్ ఎసెన్షియల్స్. ఓకే అండ్ జర్నీ టైంలో కంపల్సరీ జర్నీ టైంలో 100% నాకు వాటర్ అండ్ ఫేస్ క్రీమ్. జర్నీ అంటే లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ కార్ జర్నీ ఆర్ ఫ్లైట్ జర్నీ, లిప్ బామ్ ఆల్సో. దీస్ 3 things మస్ట్ ఫర్ మీ, బికాజ్ జర్నీలో ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ టు ఇస్ వీ గెట్ డీహైడ్రేటెడ్. ఎస్. సో అందుకోసం ఐ వాంట్ కీప్ ఎవ్రీథింగ్ హైడ్రేటెడ్ అండ్ ఫీల్ గుడ్. యా. ఓకే సో షూట్ టైంలో అండ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కాఫీ ఫిక్స్డ్. ఓకే I can even survive without food, but I can't survive without coffee. Black coffee. ఫర్ హెల్దీ It's actually very... coffee is healthy if you're asking. 1 or 2 cups in a day is healthy, but otherwise, no. It's actually bad for health if you have too many. Otherwise, it's good for your liver health. ఓకే అండ్ మేకప్ థింగ్స్లో కంపల్సరీ ఐటమ్? Lip balm, moisturizer, and eyebrow kit. ఓకే అండ్ ఫ్యామిలీతో కంపల్సరీ టైం స్పెండ్ చేయాల్సిన డేట్స్ ఆర్ సిచ్యువేషన్స్? I think birthdays. Anniversaries I can't promise because my parents live in Dubai, I live here. But at least birthdays, me and my brother, we need to like meet each other. Or my movie is releasing, I have asked for my brother to come down to watch the film with me. Again, I've never watched a film with my family on the first day, for sure, because we live far away from each other. So, and when we go for temple trips, it's nice to always have family along. ఓకే అండ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ ఫాలో అయ్యే థింగ్? Oh, frustration. ఎస్. Frustration ఉన్నప్పుడు I always have a playlist of songs that according to the mood I play. So when I'm frustrated, I'll have Armin van Buuren and Hardwell. If I listen to the music, it calms me down so much. It helps me a lot. So generally, if I'm in the shoot spot and if you see me wearing earpods, which means either I'm happy or I'm extremely angry. So yeah, ఎవరు కదిలించకూడదు అప్పుడు? nobody will come close to me if I'm wearing AirPods. No one will disturb me. My team knows. ఓకే అండ్ జనరల్గా ఇప్పుడు మూవీస్ ప్రిఫర్ చేసుకున్నప్పుడు, సో జర్నీ స్టార్ట్ అయ్యేటప్పుడు, సో ఏదైనా కంపల్సరీ టీంలో డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్ సమ్వాట్ ఎవరికైనా మీరు ఇట్స్ కంపల్సరీ చూసుకోండి, తర్వాత ఈ విషయంలో నాకు ఇబ్బంది రాకూడదు అని ఏదైనా చెప్తారా? To take care of my staffs very well. If they don't, then it really pisses me off.
Yeah, that's the first and last thing actually. And toilets. I have to say it because for guys it's very easy to go anywhere, but for girls we get infections and everything so easily. Yeah. So I think and most of the production managers are guys. So I think they have to understand it's important for girls to have clean toiletries, especially for, at least we have caravans and all. For people who do character artists, even character artists have caravan nowadays. Junior artists, you should all have like clean access to toilets. I think so. These two are important. యా ఇట్స్ రియల్లీ ట్రూ. అంటే చాలా మంది పాపం లో బడ్జెట్ మూవీస్ అవ్వచ్చు అండ్ సమ్ వాట్ నో. Yeah, it's very important. These are basics. Giving water, at least keeping them like hydrated, because I've seen where I shot in Karekudi for one of the films, and we were shooting in the middle of rain, middle of sun, and they were all there. They didn't even have place to hide, Andy. So it was, they don't even demand for anything. They're probably working for very less, probably for like 500 rupees or something a day. I think it's up to us to give them at least basics like water, food, good toilet, and almost like 99% the production will take care of everything really well. I've seen that also happen. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు చేయని రోల్, సో డెఫినెట్లీ ఫ్యూచర్లో నేను ఇలాంటి రోల్ ప్లే చేయాలి సో అని మీకు ఎప్పుడు మిమ్మల్ని హంట్ చేసే రోల్ ఏదైనా ఉందా? Yemaya Chesave. Yeah, I think I'm crazy about that film. Just crazy about it. So if I get to play something like that, even if they remake that and like, again they should remake that in Telugu or Tamil and I want to act in it. అలాంటివి నాకు ఆ ఫిల్మ్ అంటే చాలా పిచ్చి ఇష్టం. ఎన్నిసార్లు చూసింటారు? I don't even know, Andy. Literally, I used to like go ahead and go to YouTube and play the breakup scene undi kada. అవును. So I used to watch it like multiple times. Yeah, it's one of my most favorite films. I think it's masterpiece. ఓకే. అండ్ విశ్వక్ సేన్ గారు, సో ఇంత జర్నీ చేసిన తర్వాత సో విశ్వక్ సేన్ గారు అంటే సమ్వాట్ నో ఎవరికి మ్యాచ్ అవ్వరు అంటే మీ పర్సనల్ లైఫ్లో. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు, బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ప్రతిదీ. బట్ మీ బిహేవియర్కి విశ్వక్ సేన్ గారి బిహేవియర్కి అసలు సంబంధమే ఉండదు అని చెప్పాలి అంటే ఒక 2-3 థింగ్స్ ఏం చెప్తారు? I don't raise my voice for anything. Even if I'm angry, I don't raise my voice. But even if he's happy, his voice is always like the pitch is like there. I think energy levels. My energy level is always in medium. Settled. It's stable, very like calm and settled down. But his energy levels are always in the peak. Always, his energy doesn't fall at all, which is a good thing. Touch wood, but like he's always high. Third thing ఏంటంటే he's very outspoken. Very outspoken. If he likes something, he'll speak about it. If he doesn't, yeah. Whatever, like if he has issue with any of the press people or any of the statements given by any directors or heroes, he'll just like lash it out back, right? I can't do that. I want to, but I can't because I'm like, why controversy unnecessarily? So that's why. ఓకే. అండ్ రాహుల్ రామకృష్ణ గారు, సో రాహుల్ రామకృష్ణ గారు ఆన్ స్క్రీన్ వర్క్ చేసేటప్పుడు అండ్ ఆఫ్ స్క్రీన్ అసలు మ్యాచ్ అవ్వని విషయం ఏదైనా ఉందా? He is e film lo his character he's a very subtle person. I saw him in Broche Wherever also. He was there, and I think this is our second film that we're working together. Very nice person to be around. We have good conversations whenever he's on set. I think for this film I met him for 2 days. I think he's the same on screen, off screen, immediate switch on, switch off. Professional, extremely professional. ఓకే. అండ్ తెలుగులో ఎప్పటికైనా మీకు లైక్ ప్రతి సినిమా నుంచి ఒక మెమరీ ఒకటి పెట్టుకుంటాం, సో బ్యాగ్లో వేసుకుంటూ ఉంటాం. సో అలా తెలుగు ఇండస్ట్రీలో మీరు చేసిన సినిమాలో సో ఇట్స్ ఆల్ టైమ్ మై మెమరీ. అండ్ నేను ఎప్పుడైనా సరే నేను ఒకసారి చూసుకోవాలి అంటే మీ పర్ఫార్మెన్సెస్ సంబట్ ఏదైనా ఒక సీన్, సో ఇది ఒకసారి నేను పెట్టుకొని అదొక సంహౌ హ్యాపీనెస్ ఏదో ఇలా నేను చూసుకుంటాను అని చెప్పాలి అంటే ఏ సీన్ ఆర్ ఏ సీన్? నాకు బ్రోచే వారెవరోరాలో తలుపు సాంగ్ అంటే చాలా ఇష్టం. సమ్టైమ్స్ ఐ స్టార్ట్ మై డే విత్ దట్ సాంగ్ లిటరలీ. అండ్ బికాస్ that character
I'm not like that character as such, but she's probably 60-70% of what I am. Um, but the way she is and how she carries herself as an actor in the film is so nice. And I would give full credits to Vivek, because at that time I was zoned out. It was only Vivek who took care of that character as such. So now when I see it from a third person's perspective, I like that. So I watch that song a lot. That's one of my favorite songs also. పాడతారా ఇప్పుడు? I don't know the lyrics. ఓకే, బట్ లాస్ట్ టైం నేను బిఫోర్ 4 months నేను పాడించుకున్నాను, చాలా బాగా పాడాను. ఏ దట్స్ song? నాట్ ఏ తెలుగు సాంగ్, ఇట్స్ ఏ Okay. ఓ తెలుగు అయ్యి ఉంటే నేనేం పాడుంటాను అని ఆలోచిస్తున్నారు Exactly. కదా. నాకు ఏ లిరిక్స్ తెలియదు. ఓకే, అండ్ అలా వైకుంఠపురంలో సినిమాలో మీకు మీ క్యారెక్టరైజేషన్ ఒక స్పెషల్ అంటే డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. అది మీ రియల్ లైఫ్లో ఎప్పుడైనా ఇన్ ఎనీ సిచ్యువేషన్స్, కోపం వచ్చినప్పుడు లేకపోతే ఆనందం వచ్చినప్పుడు ఎప్పుడైనా యాప్ట్ అవుతుందా? నో, నో, ఏం సంబంధం లేదు. నో, అస్సలు లేదు. నా రియల్ లైఫ్కి ఏమైనా క్యారెక్టర్ సంబంధం ఉందా అంటే మెంటల్ మధ్యలో ఇట్స్ ప్రాబ్లీ వెరీ క్లోజ్ టు మీ, క్లోజ్ టు మై రియల్ లైఫ్ క్యారెక్టర్. ఐ వుడ్ సే లిటిల్ బిట్ ఆఫ్ చిత్రలారి, వెరీ లిటిల్ బిట్, లైక్ ప్రాబ్లీ 5% ఆఫ్ చిత్రలారి. అండ్ అలాలో యా ఐ కెన్ కనెక్ట్ విత్ ఇట్ ప్రాబ్లీ వెన్ ఐమ్ విత్ మై క్లోజ్ ఫ్రెండ్స్, then I'm like that. Yeah, otherwise no, I don't have any link to anything. Broche whatever ఆ క్యారెక్టర్ కూడా లైక్ ఒక 50%. ఓకే, అండ్ జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ వచ్చింది అండ్ మంచి పేరు వచ్చిందంటే ఎవరికైనా హ్యాపీగానే ఉంటుంది. బట్ చాలా కొంతమందికి ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమందికి సినిమా చేసే వరకు అంటే నేను 100% న్యాయం చేశానా, నేను నా వర్క్ ప్యూర్లీ చేశాను. బట్ కొంతమందికి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, సినిమా హిట్ అవుతుందా లేదా, ఒక టెన్షన్, ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉంటాయి. అలా మీరు ఏదైనా ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేసి నేను తెలుసుకోవాలి అసలు టాక్ ఏంటో తెలుసుకోవాలి అని వెయిట్ చేసిన సినిమా ఏదైనా ఉందా, అంటే మోర్ ఈగర్గా? ఐ థింక్ తెలుగులో ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాస్లో నాకు ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఐ న్యూ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ ద ఫిల్మ్ ఇస్ గోనా డూ వెల్. ఇఫ్ ఐ ఫీల్ లైక్ ద ఫిల్మ్ ఇస్ గోనా బీ even in the middle of it, then I'll start getting a lot of anxiety and I'll understand from the body language that okay, maybe we need to wait for it. But until now I've only been calm for all my Telugu films, which means like I know that I'm on the right path and the film is going to do well. So I think the only film that I wanted to know the review about was Broche Varevara, because the story was very different. Yes, completely different, and I wanted to know how people reacted to it. That's the only thing. Otherwise not about the hit kosam, not about that, because I knew that all films will do well. సో చాలా పర్టికులర్లీ. అండ్ స్క్రిప్ట్ చూస్ చేసుకునేటప్పుడు ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటారా, ఆర్ ప్రాబబ్లీ మీ ఒక్కళ్ళ డెసిషన్ మీద? నాకు ఎవరు లేదు హెల్ప్ చేయడానికి కూడా. నో, they don't even know ABC of movies. So okay, so purely it's your decision. And friends everni involved? No. In any case, in any confusion, if I want to do the script or not? Yes, actually ఏదైనా కన్ఫ్యూజన్ రైజ్ అయితే whenever I have confusion about if I should do the film or not, I call my dad and I speak to him. And because I used to take opinion from a lot of different people, but problem ఏంటంటే if you ask 10 people will give 10 different opinions. Yes. And that will confuse you more. మీకు ఇప్పుడు ఉన్న కన్ఫ్యూషన్లో లైక్ ఇమాజిన్ టైమ్స్ 10 అంటే ఇట్స్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అందుకే నేను ఇప్పుడు ద ఓన్లీ పర్సన్ ఐ కాల్ ఇస్ మై డాడ్. ఐ ఆస్క్ హిమ్, డాడ్ ఐమ్ కన్ఫ్యూజ్డ్, షుడ్ ఐ డూ దిస్ ఆర్ నాట్? హీల్ ఆస్క్ మీ, డూ యూ లైక్ ది స్క్రిప్ట్? యా. ఇస్ ద మనీ గుడ్? యా. దెన్ గో అహెడ్ అండ్ డూ ఇట్. దట్స్ ఇట్, అంతే, వేరేం లేదు. బట్ నైస్, అండ్ యు ఆర్ ఆల్వేస్ స్వీటెస్ట్ పర్సన్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్. అంటే మేము చూసిన ఎప్పుడు కూల్గా స్మైల్తో, బికాస్ చాలా టెన్షన్స్ ఉంటాయి సినిమా రిలీజ్ అండ్ ఇటు అటు టైడ్నెస్ అంతా కూడా, వాడు ఎప్పుడో ఒక మంచి స్మైల్తో ఉంటారు. అండ్ పాగల్ సినిమా మంచి హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి తెలుగులో ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మొత్తానికి ఈరోజు నివేద గారి గురించి, పాగల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోగలిగాము. అండ్ ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TFPC. నేను మీ కృష్ణ చైతన్య. Hi, this is Nivita Petaraj. Please subscribe to TFPC.
and happy Independence Day to all of you.